హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. సో అందరు బాగున్నారు అనుకుంటాను. సో ఈరోజు మనం చూడబోతున్న మెనూ వచ్చేసి 3D మెనూ. ఫ్రెండ్స్, మనకు ఫోటోషాప్లో ఇది వచ్చేసి లాస్ట్ మెనూ అనమాట. సో విత్ దిస్ మనము బిగినర్స్ లెవెల్ ఆఫ్ ఫోటోషాప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ ఫోటోషాప్ చూస్తాము. ఓకే, కొద్దిగా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక విషయం బాగా చెప్తాను చూడండి. ఈ 3D మెనూ వచ్చేసి వన్ ఆఫ్ ద చాలా 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 ఇంట్రెస్టింగ్ మెనూ ఇది. ఓకే, బట్ ఏమంటే అన్ఫార్చునేట్గా ఏమంటే దీనికి సూటబుల్ సిస్టమ్ ఉండాలి, కాన్ఫిగరేషన్ ఉండాలి, ర్యామ్ ఉండాలి. టెక్నికల్గా దానికి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటేనే ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనమాట, లేదా వర్క్ చేయదు ఇది. అన్ఫార్చునేట్గా అంటే నా దగ్గర అలాంటిది ఎక్విప్మెంట్ ప్రస్తుతానికైతే లేదు. బట్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ అనమాట ఇది 3D అనేది. డెఫినెట్గా ఫ్యూచర్లో నేను మీకు 3D టీచ్ చేయడం కోసం ట్రై చేస్తాను. ఇంకా 3D మెనూ చెప్పడం కాదు, మీకు 3D టీచ్ చేయడం అనేది నా ఇదనమాట. సో కాబట్టి నేను ట్రై చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఇందులో ర్యాండమ్గా వెళ్ళిపోతాను. ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆప్షన్స్ మీకు చెప్పుకుంటూ వెళ్తాను. సీక్వెన్స్లో ఏది చెప్పలేను నేను, ఎందుకంటే ఎప్పుడైనా సిస్టమ్ స్టక్ అయిపోవచ్చు, హ్యాంగ్ అయిపోవచ్చు. సో అది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి నేను వన్ బై వన్ టాపిక్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటాను. బేసిక్గా మీకు ముందుగా 3D అంటే ఏంటో చెప్తాను. 3D అంటే 3 డైమెన్షన్స్ అనమాట. ఒక ఆబ్జెక్ట్కు 3 డైమెన్షన్స్ ఉంటాయి: ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అనమాట. ఓకే, అది మీకు చూపిస్తాను, ఫర్దర్గా చూపిస్తాను. ఓకే, మీకు మ్యాక్సిమం నేను 3 డేస్ మ్యాక్స్ టీచ్ చేయడం కోసం నేను ట్రై చేస్తాను. నేను ప్రామిస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడే చేయలేను. నా ఫర్దర్లో నాకు వస్తున్న అవైలబిలిటీని బట్టి, నా సిచ్యువేషన్ బట్టి నేను మీకు ట్రై చేసి మీకు టీచ్ చేయడం కోసం ట్రై చేస్తాను నేను. ఓకే, బట్ దిస్ మై ఫేవరెట్ టాపిక్ అనమాట. నాకు చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ అంటే ఇది. దీంతో పాటు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబ్ ప్రీమియర్, అడోబ్ ఇల్లస్ట్రేటర్, కోరల్ డ్రా, పేజ్ మేకర్, ఓకే, ఇవన్నీ మీకు టీచ్ చేస్తాను. ఓకే, నేను మీకు ఫర్దర్ క్లాస్ ఇవన్నీ వస్తాయి మీకు. ఓకే, మీకు ఇంకా ప్రొఫెషనల్ లెవెల్, ఇంకా ఇన్ డెప్త్, ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి వెళ్ళి మీకు నేను టీచ్ చేయడం కోసం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఏమంటే కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. మీకోసం బాగా చాలా R&D చేసి మీకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్ అనమాట. సో లెట్ us గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ న్యూ 3D ఫ్రమ్ ఫైల్ అన్నారు. న్యూ 3D లేయర్ ఫ్రమ్ ఫైల్. ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్కి ఇవి ఆప్షన్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతంగా మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ రాదు మనకు. న్యూ 3D లేయర్ ఫ్రమ్ ఫైల్ అంటే ఆల్రెడీ చేసి ఉన్న ఫైల్ అనమాట. మెర్జ్ 3D లేయర్స్ అంటే ఏమైనా 3D లేయర్స్ చేసి ఉంటే వాటిని మెర్జ్ చేయడం కోసం ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ 3D లేయర్ అంటే మీకు చేసి ఉన్న ఫైల్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఫార్మాట్లో JPEG ఫార్మాట్ కానివ్వండి, లేకపోతే PNG ఫార్మాట్ కానీ, మనకు కావాల్సిన ఫార్మాట్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. బట్ నేను మీకు చెప్తాను, ఈ ఆప్షన్ కూడా నేను మీకు చేయలేను. దానికి నాకు ఈ సిస్టమ్ సపోర్ట్ చేయదు కాబట్టి నేను చేయలేను. సో ఈ ఆప్షన్ కూడా నేను చెప్పలేదు మీకు. కాబట్టి మీకు ఏమంటా అంటే ర్యాండమ్గా ఏవైతే మీకు కనిపిస్తాయో మీకు చెప్తాను. మిగతా మీరు ట్రై చేయండి, మీకు వచ్చే పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్పెరికల్ పానోరమా ఉంది. ఈజ్ న్యూ పానోరమా లేయర్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ లేయర్. అంటే ఇది పానోరమా అంటే ఏమంటే యాక్చువల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ఇదే ఒక ఫోటోగ్రాఫ్ అనుకుంటాం. ఇది ఒక ట్రీస్ నుంచి ప్లేస్ అంతా ఒక 100 మంది లైన్ నిలబడారు అనుకోండి. ఈ 100 మంది నుంచి ఒక 20 మంది ఇటువైపు బయటకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళందరూ మనకు ఫోటోలో వచ్చే క్లోజ్లో కనిపించడం కోసం ఒక రౌండెడ్ వ్యూ లాగా చూపిస్తాం. దాన్ని మనము పానోరామిక్ వ్యూ అంటాం అనమాట. ఓకే, ఫోటోగ్రాఫర్ జనరల్గా దీని గురించి బాగా ఐడియా ఉంటుంది. ఓకే, ఆ పానోరమిక్ వ్యూ కోసం కూడా మనం ఈ ఆప్షన్ యూస్ చేస్తాం అనమాట. గో టు 3D స్పెరికల్ పానోరమా, న్యూ పానోరమా లేయర్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ లేయర్. ఓకే, సిరీస్ ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మీకు ఇది కాస్త రౌండ్గా అయిపోయింది. ఇది అంటే అప్పుడు దీన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే ఇక్కడ ఇలా అందరూ ఇలా నిల్చున్నారు అనుకోండి. కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు బయట ఉన్న వాళ్ళతో కూడా మీకు ఫోటోలో క్లోజ్గా వచ్చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ పానోరమిక్ వ్యూ అనమాట. ఓకే, ఇలా రౌండ్ మీరు దీన్ని రొటేట్ కూడా చేసి చూడవచ్చు అనమాట. రైట్, ఎక్కువగా నేను వెళ్ళలేదు, ఎక్కువ డీప్గా వెళ్ళలేను. దిస్ ఈజ్ కాల్డ్ పానోరమిక్ వ్యూ. ఓకే, సో మీరు దీన్ని మీరు ట్రై చేసి చూడండి. విల్ గెట్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్ ఫర్ దిస్. ఓకే, మీ దగ్గర ఫోటోగ్రాఫ్స్ కానీ పెద్ద ఫోటోగ్రాఫ్స్ ఉంటే వాటిని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ దట్ అనమాట. బట్ అన్ఫార్చునేట్గా అంటే నాకు ఇక్కడ సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ దిస్ అనమాట. సిరీస్ ఇప్పుడే నాకు సిస్టమ్ సరిగ్గా ప్రాపర్గా కోఆపరేట్ చేయట్లేదు. I'm closing this file. Okay, I'll repeat one more time the same option. Okay, I'll take this one. Okay, go to 3D special panorama, new panorama layer from selected layer. Okay, say this ilaga, this is called panoramic view anamata, right? So దీనిని క్లోజెస్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ ఏమంటే న్యూ 3D extrusion from the selected layer. ఎక్స్ట్రూజన్ ఏమంటే డెప్త్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ మనం ఇస్తున్న డెప్త్ అనమాట. అది మీకు ఇప్పుడు చూసిన ఒక లేయర్ ఉంది, దీనికి ఎక్స్ట్రూజన్ కావాలి. ఇప్పుడు 3D న్యూ 3D ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ ద, ఇక్కడ గెట్ మోర్ కంటెంట్ అనేది మనకు నెట్ ఉండాలి. దీనికి నెట్ అయితే మనకు రాదు కాబట్టి ఇది కూడా వదిలేయండి.
సి నౌ న్యూ 3D ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ సెలెక్టెడ్ లేయర్. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ లేయర్ తీసుకున్నాను, దీనికి 3D వ్యూ వస్తుంది మనకు సిరీస్. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను చూడండి, మీకు నేను ఏమని చెప్పాను, మీకు నేను ఇందాక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అని చెప్పాను. ఓకే, ఆ జెడ్ యాక్సిస్ కనిపించాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది దీంట్లో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. ఓకే, దెన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది దీని జెడ్ యాక్సిస్ అంటారు అనమాట. సో ఈ 3 డైమెన్షన్స్ కలిపి మనకు 3D అవుతుంది, రైట్. సో నా ఇక్కడ టూల్స్, దీనికి రిలేటెడ్ టూల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం మనము. చూడండి, రొటేట్ ద 3D ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద 3D ఆబ్జెక్ట్ మనకు కావాల్సిన డైరెక్షన్లో మనము రొటేట్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది రోల్. ఓకే, రోల్ ద ఆబ్జెక్ట్, మామూలుగా రోల్ చేసుకోవచ్చు అంతే ఇది. ఓకే, వర్టికల్గా ఇలా రోల్ చేసుకోవచ్చు, ఇలాగనమాట. రొటేటింగ్ ఈజ్ డిఫరెంట్, రోలింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట, రైట్, ఫైన్. అండ్ ఇది మూవ్ ద ఆబ్జెక్ట్. ఈ 3D ఆబ్జెక్ట్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి, ఎక్కడికైనా మూవ్ చేయాలనుకుంటే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం క్లోజ్గా తీసుకోవచ్చు, లేదా లాంగ్ తీసుకోవచ్చు అనమాట. ఇలా లాగితే దగ్గరికి వస్తుంది, పుష్ చేస్తే దూరం వెళ్తుంది అనమాట. ఓకే, అంటే కెమెరా వ్యూ, ఇది కెమెరా వ్యూ మీకు దూరం చూపిస్తుంది. ఇలా లాగితే దగ్గరికి వస్తుంది అనమాట, వ్యూ దగ్గరికి వస్తుంది. మళ్ళీ పుష్ చేస్తే బ్యాక్ పుష్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంటారు, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్, వాట్ ఈస్ దిస్ హియర్, స్లైడ్ ద ఆబ్జెక్ట్, 3D ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కేల్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని పెద్దగా చేయాలని, చిన్నగా చేయాలని, ఇది స్కేలింగ్, ఫిజికల్గా స్కేలింగ్ చేస్తుంది అనమాట. సో 3 ఆప్షన్స్ని మీరు ట్రై చేసి చూడండి, రైట్, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే ఇక్కడ 3D. ఓకే, న్యూ మెష్ ఉన్న సెలెక్టెడ్ లేయర్లో మెష్ ప్రీసెట్స్ ఉన్నాయి, ఇది కూడా చూద్దాం మనము, రైట్. ఇప్పుడు ఈ లోపల మనము విల్ డూ వన్ థింగ్, రైట్, ఐ టేక్ న్యూ ఫైల్, create a new file, fill some color. Okay, now 3D new mesh on the selected layer. మీకు ఇందాక చెప్పాను, నేను ర్యాండమ్గా వెళ్ళిపోతాను చెప్పాను. సో పోస్ట్ కార్డ్ అంటే మామూలుగా ఉన్న లేయర్ని ఒక 3D వ్యూలో మీకు చూపిస్తున్నాను పోస్ట్ కార్డ్ అంటే. ఓకే, చూడండి సిరీస్ ఇలా మామూలుగా 2D చేయడాన్ని మేము వీడు పోస్ట్ కార్డ్ వ్యూ అని చెప్తున్నాను అనమాట. ఓకే, దట్ యూ కెన్ ట్రై ఆన్ ఎనీ నార్మల్ లేయర్, మీకు వచ్చేస్తుంది అనమాట అది. ఓకే, మామూలుగా 2D అంటే ఫ్లాట్గా ఉంటుందో, కానీ 3Dలో మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ డిఫరెన్స్ హియర్. ఓకే, నేను అండూ చేస్తున్నాను కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ హియర్. ఓకే, సో బేర్ విత్ మై ఫ్రెండ్స్, ఐ డోంట్ హ్యావ్ దర్ ఆప్షన్. నౌ గో టు న్యూ మెష్ ఫ్రమ్ లేయర్. ఇవన్నీ రెడీమేడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, 1-2 చూపిస్తాను నేను. ఓకే, డూనట్ చూపిస్తాను చూడండి, ఐ టేక్ డూనట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ ప్లేన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సిరీస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సిరీస్ ఇలా డూనట్ లాగా అయిపోయింది, యూ గాట్ ద షేప్ ఆఫ్ డోనట్ అనమాట. ఓకే, రైట్. ఇది నేను అండు చేస్తే కూడా అవుతుంది, కానీ ఇట్ టేక్స్ సమ్ టైం, రైట్. ఇలాగ మీరు ఇవన్నీ మిగతా ఆప్షన్స్ కూడా మీరు ట్రై చేసుకోండి, విల్ గెట్ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్. ఓకే, నా మీకు దీనికి కలర్ మార్చేది కూడా చూపిస్తాను మీకు నేను. విల్ టేక్ ఎ న్యూ ఫైల్, న్యూ, క్రియేట్. దిస్ టైమ్ ఐల్ టేక్ సమ్ ప్లెయిన్ కలర్. 3D నా మెష్ ప్రీసెట్లోకి వెళ్ళి నేను ఐ విల్ టేక్ ఏ సిలిండర్. యా, ఐ విల్ టేక్ సిలిండర్. సిలిండర్ వచ్చింది చూడండి. నా ఇప్పుడు దీనికి కలర్ మార్చాలి, సిలిండర్కి కలర్ మార్చాలి. ఇక్కడ సిలిండర్ మెటీరియల్ ఇక్కడ ఉంచండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూ గాట్ ద కలర్, చూస్ ద కలర్. ఓకే, కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ యూ విల్ గెట్ ద రిజల్ట్ అనమాట. టేక్స్ సమ్ టైమ్. ఇదే మీకు ఇక్కడ డిస్ప్లే వేసాడు అనమాట. ప్రాబ్లమ్ విత్ ద ర్యామ్, ఇట్స్ నాట్ సపోర్టింగ్ ప్రాపర్లీ, సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే మనకు వీ హ్యావ్ టు ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. బట్ ఎనీ హ్యావ్ నో ప్రాబ్లమ్. ట్రై సమ్ అదర్, ట్రై. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఇక్కడ కావట్లేదు అంటే ర్యామ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ అస్ అనమాట. I'll try on a new layer, one more layer. I'll take a new file. I'll take a small object, so చిన్నది వేస్తాను. ఓకే, చిన్న ఆబ్జెక్ట్ తీసుకొని దీంట్లో కలర్ ఫిలప్ ఏదో ఒకటి ఫిలప్ చేస్తాను, రైట్. నా 3D మెష్ ప్రీసెట్, ఇక్కడ హ్యాట్ కాకపోతే క్యూబ్.
క్యూబ్ అని చెప్పాను నేను. అయింది కదా. నా ఇప్పుడు దీన్ని మనకు మెటీరియల్ కావాలి. ఓకే, we have to change the color. Okay, see this, got the color, right? ఇలాగనమాట. దిస్ ఇస్ హౌ యూ కెన్ ట్రై. బట్ బెటర్ వాట్ ఐమ్ సేయింగ్ మీరు కూడా ట్రై చేయండి. మీకు సిస్టమ్ సపోర్ట్ చేస్తే హెల్ప్ఫుల్ అయితే మీరు చేయండి. ఆర్ ఎల్స్ వీ కాంట్ హెల్ప్ ఇట్, రైట్? నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. నెక్స్ట్ విల్ ట్రై అండ్ టెక్స్ట్. ట్రై అండ్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఓకే, గో టు 3D న్యూ ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ లేయర్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ సందర్భాన, రైట్? ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, యాజ్ ఎ సైడ్. ఫైన్. సీరియస్ నౌ కొద్దిగా క్లోజ్గా తీసుకుందాము. సిస్టమ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సపోర్టింగ్ విత్ మీ. సీరియస్ ఇలాగనమాట. హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్, రైట్? ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది. బట్ మీకు చెప్పాను ఇందాక, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అని మళ్ళీ చెప్తున్నాను. కలర్స్ వస్తే ఓకే, రావట్లేదంటే నేనేం చేయలేను. యూ ట్రై ఇన్ యువర్ సిస్టమ్స్, బట్ ఆప్షన్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఓకే, సీరియస్ యూ గాట్ ద కలర్ సమ్ హౌ లక్కీలీ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ వర్కింగ్ అనే నార్మల్ ల్యాప్టాప్ మీద చేస్తున్నాను నేను. సీరియస్, రైట్? ఇదన్నమాట. నా ఇందులో నుంచి వచ్చి స్ప్లిట్ ఎక్స్ట్రూజన్ ఉంది. ఈ స్ప్లిట్ ఎక్స్ట్రూజన్ అంటే ఏమంటే ఈ ఉన్న లేయర్స్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, కొద్దిగా దీని దూరం పుష్ చేద్దాము. సీరియస్ ఎంత బాగుంది అంటే టెక్స్ట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ లుకింగ్. ఓకే, దీన్ని మీరు ఇలా రొటేట్ కూడా చేయొచ్చు. యూ కెన్ రొటేట్ ద టెక్స్ట్. సీరియస్ యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ అనమాట. ఏదైనా చేసుకోవచ్చు మీరు. బేసికల్లీ ఐ లైక్ 3D వెరీ మచ్. బట్ ఏమంటే ఇక్కడ అన్ఫార్చునేట్గా ఇది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను మినిమం ఆప్షన్స్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఓకే, ఫైన్, రైట్? ఇందులో 3D స్ప్లిట్ ఎక్స్ట్రూజన్ ఉంది. ఏదవుతుందంటే ఈ ఉన్న వీటిని ఇండివిజువల్గా సపరేట్ చేస్తుంది అనమాట. వీటిని పీసెస్ కిందకి సపరేట్ చేస్తుంది. ఓకే, దట్ ఐ వాంట్ టు షో యూ. జస్ట్ మీకు జస్ట్ చూపిస్తాను మీకు. సెలెక్ట్ వన్ టెక్స్ట్. ఓహో, ఓకే, ఫైన్. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. యూ ట్రై అవుట్, విల్ గెట్ ద ఆప్షన్స్ ఫర్ దిస్, రైట్? ఫైన్. యా, జస్ట్ బేర్ విత్ మీ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అనమాట, రైట్? యూ ట్రై దిస్ వన్, you will get the result. Then new tiled from the painting layer ఉంది. ఓకే, న్యూ టైల్డ్ పెయింటింగ్ ఫ్రమ్ లేయర్ మీకు ఒక మామూలుగా ప్యాటర్న్ లాగా వస్తుందన్నమాట. ఓకే, మామూలుగా మనము ఫోటోషాప్ ఫస్ట్లో ప్యాటర్న్ డిజైనింగ్ చేసాం చూడండి. ఇక్కడ హియర్ యూఆర్ గెటింగ్ ద రిజల్ట్, హియర్ యూఆర్ గెటింగ్, ఐ డోంట్ నో వై, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అనేది, బట్ రిజల్ట్ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఫైన్. సో సీరియస్ ఫైన్. సో ఏమంటే నా కార్డ్ లేదు ఇక్కడ, నాకు కార్డ్ లేదు కాబట్టి ఐమ్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్ విత్ దిస్. ఓకే, రైట్? సో యూ ట్రై అవుట్ దిస్ వన్ ఆల్సో. టైల్స్ లాగా వస్తుంది అనమాట. న్యూ టైల్ ఫ్రమ్ ద పెయింటింగ్స్ అంటే ఐ విల్ షో యూ వన్ మోర్ టైమ్. ఓకే, మీకోసం మళ్ళీ నేను రిస్క్ తీసుకుంటాను కొద్దిగా. ఇది న్యూ టైల్ ఫ్రమ్ పెయింటింగ్. సీరియస్. ఓకే, ట్రై దిస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ న్యూ ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ పాత్ అన్నాడు. ఓకే, ఈ పాత్ అనేది చూసి ఇది ఒక షేప్, రెడీమేడ్ షేప్ ఇది. దీన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. న్యూ ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ 3D అంటే దీన్ని కూడా అప్లై అవుతుంది అనమాట. 3D అప్లై అవుతుంది. నేను మీకు ఇది కూడా చూపించడం కోసం ట్రై చేస్తున్నాను.
Okay, now we'll take a new path. I delete this for time being, right? Yeah, take the pen tool, draw something. Is okay. This shape is not a path. This is not a path. This is not a path. This is a shape. Draw path with the pen tool or not. Take the pen tool. Here you go for path. Select the path. Okay. Now draw the path like this. This is the path. Now 3D extrusion from the selected path. కొద్దిగా టైం తీసుకుంటుంది. సిరీస్ యూ గాట్ ఇట్. అండర్స్టాండ్? ఇలాగ మీరు డ్రా చేసిందని మీరు ఎక్స్ట్రూజన్ ఇచ్చుకోవచ్చు అనమాట. యూ కెన్ గివ్ ద ఎక్స్ట్రూజన్ వాట్ ఎవర్ యూ డ్రా యూ కెన్ మేక్ ఏ పాత్ అనమాట. ఓకే, నా మళ్ళీ డ్రా చేస్తాను దాన్ని నేను. ఓకే, ఏదో ఒక సంథింగ్ లైక్ దిస్ 3D న్యూ ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ సెలెక్టెడ్ పాత్. రైట్, మీకు యాజ్ వెల్ చెప్పాను ఇందాకనే. కలర్స్ మార్చుకోవాలంటే కమ్ హియర్, క్లిక్ ఆన్ దిస్, చేంజ్ ద కలర్ which was the color you want. See this, you got the color, right? ఇవన్నీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది రైట్. ఇంకా మీకు ఇందులో నేను చెప్పగలిగింది ఏమంటే ఈ ఆప్షన్స్ అయితే మీరు అన్నీ ట్రై చేయాలి. ఇవన్నీ మీరు అన్నీ ట్రై చేయాలి. ఇది మీకు అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు. నేను చెప్పలేను కూడా, మీకు చెప్పలేను కూడా. ఓకే, నౌ ఇక్కడ న్యూ ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ ద కరెంట్ సెలెక్షన్ అని ఉంది. ఈ కరెంట్ సెలెక్షన్ అంటే ఇప్పుడు దీనే తీసుకుంటాను, ఇంత పోర్షన్ తీసుకుంటాను నేను. యా, 3D ఫ్రమ్ ద కరెంట్ సెలెక్షన్ అన్నారు. ఓకే, అంటే ఈ సెలెక్షన్ పోర్షన్ మటుకు 3D చేస్తుంది అనమాట. అది దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ హియర్. సీ దిస్, అంటే మనం ఏ ఏరియా సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియాని 3D చేస్తుంది అనమాట. రైట్, దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్లో నేను మీకు ఎక్స్పోర్ట్ ఉంది, ఇది కూడా చెప్పలేను మీకు. బట్ యూ కెన్ ట్రై ఇన్ యువర్ సిస్టమ్స్ అనమాట. ప్రస్తుతానికైతే నేను ఇంకొక చెప్పగలిగాను. ఓకే, వెరీ సారీ ఫర్ దట్. నాకు ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్లో ఏమైనా పాసిబిలిటీ అయితే నేను మీకు ఇది చెప్పడం కోసం, ఫుల్గా మళ్ళీ చెప్పడం కోసం నేను ట్రై చేస్తాను. ఓకే, ట్రై విత్ యువర్ ఓన్ దిస్ వన్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ మెనూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీకు చెప్పినట్లు ఇవి బ్రీఫ్గా నేను ఓవర్వ్యూ కింద చెప్పిన మెనూస్, ఇప్పటికి చెప్పిన మెనూస్ అన్నీ. వీటి మీద నేను ప్రొఫెషనల్ లెవెల్లో నేను మీకు ట్రైనింగ్ చేయబోతున్నాను, ఫ్యూచర్లో ఇవ్వబోతున్నాను. బట్ ఏమంటే ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అప్పుడు మీకు ట్రైనింగ్ ఇలా ఉండదు, టోటల్ డిఫరెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ జస్ట్ బిగినర్ లెవెల్. ఇది మీకు ఇస్తున్నాను నేను. మీకు అసలు ఒక ఐడియా కావాలి, వాట్ ఈస్ ఫోటోషాప్, ఒక ఐడియా కోసం మట్టుగా నేను మీకు చెప్పాను అనమాట ఇంతవరకు. ఓకే, ఫర్దర్ క్లాసెస్ గోయింగ్ టు టోటల్ డిఫరెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.